నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్ పార్లమెంట్లో వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇచ్చిన వైసీపీ మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందన్న విజయసాయిరెడ్డి వ్యవసాయ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం ముక్త కంఠంతో స్పష్టం చేసిన టీఆర్ఎస్ రెండో రోజు ఘనంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు చిన్న సీస వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్తో కలిసి తలసాని ప్రెస్ మీట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మీడియాకు వివరాలు ఇస్తామన్న మంత్రి కాకినాడలో కరోనాతో మృతి చెందిన ఆరోగ్య శాఖ సిబ్బందికి ఘన నివాళులు ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు కొనియాడిన సిఐటియు జిల్లా అధ్యక్షురాలు తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇక డీటెయిల్స్ వెళ్తే కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది ఈ బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించి దళారీ వ్యవస్థకు ముగింపు లభిస్తుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పంటలకు ముందుగానే ధర నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందన్నారు దళారీల ఆగడాల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు తాజా బిల్లుల ద్వారా మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందని విజయసాయిరెడ్డి చెప్పారు framework left the farmers at the mercy of the middlemen, that is dalals, who wanted to increase their own margins. Now, there are some positive aspects in this bill. Sir, a farmer who toils day and night in his fields faces two problems. Problem number one is whether he shall be able to get the right price for his produce. Number two, whether he will be able to sell at a reasonable rate, at what rate. These two problems farmer is facing. Sir, by allowing contract farming, the farmer is assured of the sale price for his produce at a predetermined price. This is one advantage. And the risk therefore is transferred from the farmer to the buyer. Sir, secondly, the bill free farmers from the coercion of the licensed middlemen. As the farmers could till now sell only to the licensed middlemen, and the middlemen found it easy to form cartels and these markets and offer low prices to the farmers, this will be prevented by passing this bill. ఇక కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ పక్ష నేత ఎంపీ కేశవరావు మాట్లాడారు కొత్త వ్యవసాయ బిల్లుతో రైతులను తీరని నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం బిల్లును రూపొందించిందని ఆక్షేపించారు రైతులకు అండగా లేని ఇలాంటి చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు వ్యవసాయ రంగంలోనూ కార్పొరేటర్లకు పెంచి పోషించేలా మార్కెటింగ్ ఏజెంట్లకు సైతం నష్టం కలిగించేలా ఈ కొత్త చట్టం ఉందని పేర్కొన్నారు కేంద్రం ఏ పథకానికి సక్రమంగా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తుందన్నారు రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు his pen because he is a producer. The producer here has to depend on the dictates of the producer. So whatever it is, before I speak on the subject, let me refer to what the minister has said. The minister says it is a historic bill. Why historic? It is a revolutionary bill. You have changed the very character of this country. The cultural country, a country whose culture is agriculture, is now being sold to corporate. So corporate, you have made the agriculture country into a corporate country. Now that is a very thing. You have not only brought the historic here. Sir, you are saying the freedom to sell is given to the farmer. The freedom to sell is given. Freedom to fix the price, as Alangovan said, is not given to us. Please understand the conditions, the realities of the farmer in this country.
For centuries, he has been still saying, sir, Sarkar, Dora and what not. And you think that he will go and sit in equal terms and have a same level of playing? As far as the corporators are concerned, when they are fixing up, this is only because I want to tell you. As far as Yadavji says, new age aggregated bill. If this is the new age, we are against this new age at all. Because the rich versus poor has never been new. It has been as old as the tradition itself. So now you are putting the poor farmer pitting against the rich corporate. Sir, whatever it is, one thing I would like to say, it is very ironical. The government has set out to kill the proverbial golden goose. Agriculture is the only sector that met the pandemic, as in the April-June quarter. The GDP shrank to 223.9 and in the general terms, but agriculture remained. Today in Andhra Pradesh, our production is 1.11 crore metric tons. Now this is how the agriculture is being supported by the state governments. We are elected by the people as you think that you have been done, so that we have a right to bring the bill. Yes. If you think you have a right to bring the bill because you have been elected, so are we. And Constitution says this subject, particularly in agriculture, belongs to us, not to you. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు 5 తల్ల చిన్న శేష వాహనంపై నెమలి పింఛం పిల్లన గ్రోవితో మురళీకృష్ణుడి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయంలోని ధ్వజస్తంభం వరకు స్వామివారిని చిన్న శేష వాహనంపై ఏకాంతంగా ఊరేగించారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్న శేషుడికి వాసుకి నాగలోకానికి రాజుగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం, శేష వాహనం ఈ శేషి భావనను సూచిస్తుంది. చిన్న శేష వాహనాన్ని సందర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతో పాటు కూడలి యోగా సిద్ధిఫలం లభిస్తుందని ప్రశంసితి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పేద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింగాల్, బోర్డు సభ్యులు డిపి అనంతకుమార్, శివకుమార్, శేఖర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. కమనీయ గాత్రం కమలదల నేత్రం జాంబూనదాంబుర పరివృతం గణోతం బృహత్రికనాది మహర్షి సంస్కృత సచ్చరిత్రం దివ్యా కళత్రం నవరత్నమయ హేమాభరణ తారణానేక సహస్ర కిరణ ప్రకాశం తపస్వి గుప్తారం పరమ పురుష పద పంకజ పూజిత ద్విజకుల పరిపాలకం పద్మాలయ బాలకం బోధాయ నాది బిర్వందిత మహిమాధికార కల్పసూక్త ప్రవక్తారం నిజకృత దివ్య సూత్ర సమతాజితేషకృత వైదిక మార్గం నిరాకృత వేదేతర మార్గం శరదిందు బింబరమణీయమదష్టభూషణ సరోహర దివాకరం హరితత్వ సుధారసపాన చరిత హర్షపరోష దివ్యౌషం పురాణ పురుషం రస పుష్పం
దేశంలో ఎక్కడైనా మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ లాంటి పథకాలు ఉన్నాయో షోకాల్ నేతలు చూపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరీంనగర్లో సహచార మంత్రి గంగుల కమలాకర్తో కలిసి తలసాని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని కట్టామో మీడియాకి వివరాలు ఇస్తాం, మీరేం వెళ్లి చూడండి తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరకు తీసుకెళ్తే కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే వాళ్లకు సమాధానం చెప్పనవసరం లేదని అనుకున్నట్టు తెలిపారు. నేను ముందు నడుస్తుంటే కాంగ్రెస్ నాయకులు వెనక నుంచి లేనిపోని కామెంట్లు చేశారని పేర్కొన్నారు. కామెంట్లు భరించలేక మీరు వెళ్లి పోమని చెప్పాను, లిస్టు పంపించి మీరే వెళ్లి చూసుకోమని చెప్పినట్టు వివరించారు. చాలా లొకేషన్లు ఉన్నాయి, అన్ని తిరిగితే 1,00,000 బెడ్రూమ్లు ఉన్నాయో లేదో వాళ్ళకే తెలుస్తుందన్నారు. దారి పొడవునా ఎక్కడ చూసినా పంట పొలాలు పచ్చగా ఉన్నాయి, రిజర్వాయర్లను నీటితో కలకలలాడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో స్వయం పాలన వస్తే ఏం జరుగుతుందో కేసీఆర్ ఆనాడే చెప్పారన్నారు. ఆ కళ ఇప్పుడు సాకారమవుతుందని తలసాని పేర్కొన్నారు. రోడ్ డివైడర్లు కానివ్వండి, గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి హరితారం. దీనివల్ల ఏంటంటే మనకు ఆరోగ్యరీత్యా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్, భవిష్యత్తు తరాలు కూడా గొప్పగా మరి బతకాలి. ఎందుకంటే లేనిపోని రోగాలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. రెండోది పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. మీరు చూస్తున్నారు ప్రతి మండలానికి ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ ఇవ్వడం, దాంతోపాటు ఆ యొక్క గ్రామ పంచాయతీకి ఒక డైరెక్షన్ ఇవ్వడం, బ్రహ్మాండంగా అక్కడ చెట్లు పెంచడం కానీ, పిచ్చి మొక్కలు తీసేయడం కానీ, డెబ్రిస్ తీసేయడం కానీ, ఆ చెట్లకు నీళ్లు పోయడం కానివ్వండి, చెట్లు పెంచడం కానివ్వండి, మంచి వైకుంఠ ధామాలు ఉండే విధంగా. అంటే ఈరోజు చెప్పుకుంటూ పోతే ఇంత గొప్పగా ఈరోజు రైతు వేదికలు కూడా, అంటే రైతులందరూ ఒక దగ్గర కూర్చొని వారు వారి గ్రామాన్ని గురించి కానీ, లేకపోతే వారు వేసినటువంటి పంట గురించి కానీ అన్ని అంశాలు మాట్లాడుకోవడానికి రైతు వేదికలు మరి ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. మరి దసరా నాడు అన్నీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, అణగారినటువంటి ప్రజలు, మైనారిటీలు కానివ్వండి, ఉన్నత వర్గాలు అందరూ కూడా, అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని అడ్రస్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు. అంటే ఒక వైపున చెప్పాలంటే ఈ భారతదేశం గర్వపడే విధంగా, అంటే ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రి గారు వారి యొక్క కల్పన, రాష్ట్రాన్ని నడిపించేటువంటి అధినేత, పేద వర్గాల పట్ల వారికి ఉన్నటువంటి గొప్ప మనసు. మీకు చెప్పుకుంటూ పోతే ఒక చరిత్ర అవుతుంది, రాసుకుంటూ పోతే కొన్ని పుస్తకాలు అవుతాయి. ఈరోజు 24 గంటల కరెంటు నుంచి మొదలుకుంటే మీకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ నుంచి మొదలుకుంటే హరితహారం కానివ్వండి, రెండోది పేదవాళ్ళకి ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, దాంతోపాటు పెన్షన్లు కానివ్వండి, ఏవైతే గురుకుల పాఠశాలల్లో సన్నబియ్యంతో భోజనం పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రాక్టికల్గా ఏదైతే చేస్తున్నామో అదే చెప్పాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారి ఆదేశం. గాలి మాటలు చెప్పవలసిన అవసరం లేదు. చూసినారు గతించినటువంటి ప్రభుత్వాలు ఎలక్షన్లలో ఏం చెప్తారో, తర్వాత ఏం జరుగుతుందో కూడా చూసింది. కానీ ఈరోజు మీకు ఎక్కడ చూసినా కానీ హరితహారం, గతంలో కూడా జరిగిన హరితహారాలు టీవీలకు, ఫోటోలో, పేపర్లో వేసుకోవడానికి పనికిచ్చినాయి. కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా కానీ మీకు రోడ్ డివైడర్లు కానివ్వండి, గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి హరితహారం. దీనివల్ల ఏంటంటే మనకు ఆరోగ్యరీత్యా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్, భవిష్యత్తు తరాలు కూడా గొప్పగా మరి బతకాలి. ఎందుకంటే లేనిపోని రోగాలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. రెండోది పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. మీరు చూస్తున్నారు ప్రతి మండలానికి ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ ఇవ్వడం,
దాంతోపాటు ఆ యొక్క గ్రామ పంచాయతీకి ఒక డైరెక్షన్ ఇవ్వడం, బ్రహ్మాండంగా అక్కడ చెట్లు పెంచడం కానీ, పిచ్చి మొక్కలు తీసేయడం కానీ, డెబ్రిస్ తీసేయడం కానీ, ఆ చెట్లకు నీళ్లు పోయడం కానీ, వంటి చెట్లు కానీ. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు, సచివాలయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 122 సెంటర్లలో 34,249 మంది అభ్యర్థులు ఈ రోజు జరిగే పరీక్షలకు హాజరయ్యారు. ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, కరోనా నేపథ్యంలో పరీక్షా హాలుకు వచ్చే అభ్యర్థులకు థర్మల్ స్కానింగ్ చేసి ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ రోజు నుంచి ఈ నెల 26 వరకు జరిగే గ్రామ, వార్డు, సచివాలయ పోస్టులు మొత్తం 1049 గాను 74,711 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు వ్రాయనున్నారని అధికారులు తెలిపారు. ఇక తూర్పు గోదావరి పెద్దాపురం ఏడీపీ రోడ్లో పుట్టగొడుగుల ఫ్యాక్టరీ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుండి కాకినాడ వస్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డబ్బులు తెంగలేమో ఆ పక్కన నుంచి లోపల నీకు అయిపోతే నీకు కడతారు. డబ్బులు తెంగలేమో బయట ఉన్నారు. బయట కూర్చో, బయట దెబ్బలు తెంగలు వచ్చాడమ్మా బయటికి ప్లీజ్. ఏమండి మాకు ఇవ్వకుండా ప్లీజ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు సహకరించాలి. మీరు బయట ఏమన్నా మీరు బయటకు వస్తే మేము అలా ఇంగ్లీష్
మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? ఇక ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధుల్లో కరోనా బారిన పడి వీరమరణం పొందిన కోవిడ్ వారియర్స్ నిజమైన దేశభక్తులని సిఐటియు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షురాలు వీరలక్ష్మి అన్నారు. కరోనా విధులు నిర్వహణలో కరోనా బారిన పడి మృతి చెందిన వారియర్స్ కి నివాళులర్పిస్తూ ఐద్వా, సిఐటియు, ఏపీ హెల్త్ సెక్రటరేట్ అసోసియేషన్, మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను కరోనా బారిన నుండి రక్షిస్తున్న ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, డాక్టర్లు, పోలీసులు, శానిటైజర్ వర్కర్లు, జర్నలిస్టులు నిజమైన వీరులని కొనియాడారు. కరోనాతో మృతి చెందిన వారియర్స్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. గంగారత్నం అండి, నేను వార్డు హెల్త్ సెక్రటరీని. మరి ఈ ఏప్రిల్ మార్చి నుంచి కోవిడ్లో చాలామంది ఆశా దగ్గర నుంచి డాక్టర్ల వరకు కూడా మరి ఈ కోవిడ్ బారిన పడి చాలామంది మరణమైపోయారు. దీని విషయం గురించి ఎవరము ఏం చేయలేము, కానీ వారి ఆత్మకు రాష్ట్రంలో జిల్లాలో కోవిడ్కి వ్యతిరేకంగా కరోనా నిర్మూలనలో భాగంగా సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలు, వార్డు సెక్రటరీలు అగ్రభాగా నుండి పనిచేస్తున్నారు. అదే సందర్భంలో ఈ కోవిడ్ కారణంగా మరణించిన ఆశాలు, అలాగే ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, డాక్టర్లు, పోలీసు మరియు శానిటేషన్ సిబ్బందికి నివాళులు అర్పిస్తూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ నుండి తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఇక మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. వారం రోజుల క్రితం అదే ఆసుపత్రిలో చోరీ చేసిన నిందితుడై తిరిగి ఇప్పుడు కూడా ఆలయంలో దోపిడీకి యత్నించినట్లు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా తేలింది. అతన్ని గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారం రోజులు 12వ తారీఖు తీసినావు నువ్వు. మేము చెప్తాం, అన్ని చెప్తాం నీకు కరెక్ట్ గా. 9 గంటలకు దూరినావు నువ్వు. దాంట్లో బాగి మాస్క్ పెట్టుకున్నావు మంచిగా, అది గుర్తులేదు. రెడ్ కలర్ మాస్క్ పెట్టుకున్నాడు. నువ్వు అవతలు చెప్పినా కానీ నన్ను ఉంటుంది రికార్డు మొత్తం. దాంట్లో లెక్క చేసి ఉండదు కాక రికార్డింగ్ లా. నువ్వు ఇట్లా తీసినావు, ఇట్లా తీసినావా? 15-20 నిమిషాలు పక్కకు పడదింగినావు. పైసలు తీసి పక్కకు పడదింగి గుడి మీదకి, దేవుని మీదకి ఎక్కి మొత్తం చుట్టూ తిరిగినావు పైన. మేము రికార్డ్ చేసి చూసిన తర్వాత మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ వారం అయిపోయింది. ఎందుకంటే బంగారం మొత్తం బయలుదేరి సార్. అంటే ఏమేమి ఐడియా ఉంటుంది కదా సార్. బంగారం ఐటమ్స్, బంగారం ఏముండే? బంగారం కాదు, బట్టలు కట్టేసినావు. ఇప్పుడు ఉంటే చెప్పేసి ముందే నేను చెప్పి సార్ ఉన్నది 9,000 చిల్లర ఉన్నాయి సార్. అది నోట్లో కట్టలేమో 5,000 6,000 ఉంటాయి సార్. మిగిలిన చిల్లర ఉంది సార్. 9,000 అన్నాడు, మళ్ళీ 6,000 అంటున్నాడు. నాకు 15,000 అన్నాడు. నాకు 15,000 అన్నాడు. 15,000. గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శ్రీనగర్లో ఉన్న ఆదిత్య జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఇక
ఇక కామారెడ్డి జిల్లా టెక్రియల్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రైవేటు యూనివర్సిటీలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు స్కాలర్షిప్లు ఉండవని ప్రకటించారని, అలా చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వంపై దీనిపై స్పందించి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతిస్తూ కేసీఆర్ ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్య దూరం చేయడం అనేది, అందరినీ ద్రాక్షలాగా చేయడం అనేది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర అని చెప్పేసి నేను మా టేక్రాలు అంబేద్కర్ యువజన సంఘం మరియు వివిధ సంఘాలు మరి టీచర్స్ అసోసియేషన్ ఎస్సీ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నదో ఈ అనుమతి మీరు ఇచ్చినటువంటి ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు కట్టుకోవడానికి ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో, మరి వాళ్ళకి ఇచ్చేటటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం నుండే వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాల మాదిరిగానే ప్రైవేట్ రంగంలో రాణిస్తున్న ఇప్పుడు యూనివర్సిటీలలో పార్లమెంట్లో వ్యవసాయ బిల్లులకు మద్దతిచ్చిన వైసీపీ మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందన్న విజయసాయిరెడ్డి. వ్యవసాయ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం, ముక్త కంఠంతో స్పష్టం చేసిన టీఆర్ఎస్. రెండో రోజు ఘనంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. చిన్న శేషవాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్తో కలిసి తలసాని ప్రెస్ మీట్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మీడియాకు వివరాలు ఇస్తామన్న మంత్రి. కాకినాడలో కరోనాతో మృతి చెందిన ఆరోగ్య శాఖ సిబ్బందికి ఘన నివాళులు. ఫ్రంట్ లైన్ వారియర్ సేవలు కొనియాడిన సిఐటియు జిల్లా అధ్యక్షురాలు. తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం, 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.